శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు మనకు అమ్మ పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రోజు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు ఈరోజు దుర్గమ్మ మనకు పంపే సందేశం ఏంటంటే, బిడ్డ రాత్రిలోపు ఇది నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి, నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకమ్మా అని దుర్గమ్మ ఈరోజు మనకు సందేశాన్ని పంపారండి. అమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లో విని తెలుసుకుందాము. మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9032131622. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇప్పుడు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. తల్లి ఈరోజు మనకు చక్కటి సందేశాన్ని పంపారండి. ఆ తల్లి ఏ సందేశం పంపినా కూడా వాటిలో మంచి పరమార్థం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఈ తల్లి పంపిన సందేశంలో అంటే ఎందుకు మనల్ని అసలు మనకి ఈ సందేశాన్ని అమ్మ మనకి ఎందుకు పంపిందో, మనల్ని ఎందుకు ఇలా ఎంచుకుందో, ఆ తల్లి అంటే అసలు నిజంగా మనల్ని ఎందుకు ఇలా ఈ కథ వినేటట్టుగా మనకు చేశారో, ఆ తల్లి మనకి నిజంగా ఈ సందేశాన్ని ఎందుకంటే మీకు ఎదురించేటువంటి 6 లక్షణాలు ఇప్పుడు మేము చెప్పబోతున్నామండి. జాగ్రత్తగా అయితే మీరు వినండి. ఏ లక్షణాలు మీలో ఉన్నాయో చూసుకోండి. నిజంగా మీ జన్మధన్యమైనట్టండి. ఈ దుర్గమ్మ ఎప్పుడు మీ చెంతనే ఉంటుంది. నీకు తోడుగా నీడగా ఉంటుంది. నీ రక్షణ వలయంలో నిన్ను ఎంచుకుంటుంది. ఈ 6 లక్షణాలు ఏంటో ఇప్పుడు వినని 10 నిమిషాలు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి దుర్గమ్మ చెప్పే మాటలు వినడానికి ప్రయత్నించుకుని అమ్మ చెప్తుందండి. ఈరోజు అమ్మ మనకి నిజంగా నీలో నిజంగా మంచి లక్షణాలు కానీ నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. నిజంగా ఇవి నీలో ఉన్నాయి కదా, నాకు గుర్తు చేసావమ్మా అంటూ నువ్వు చాలా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు. నిజంగా ఇలాంటి లక్షణం నీలో ఉందని కనిపిస్తే నాకు ఈ లక్షణం ఉందంటూ నువ్వు పొంగిపోతావు. నేను కూడా సంతోషపడతాను. నువ్వు ఎంత అదృష్టవంతురాలివో అందరూ అర్థం చేసుకుంటారు. అయితే బిడ్డా, నువ్వు ఆఖరి వరకు చూసి అన్నీ తెలుసుకో. ఈ దుర్గమ్మ నిన్ను ఎందుకు సృష్టించిందో, నీకు ఏం చెప్పాలని నిర్ణయించుకుందో, ఈ భూమిపై నువ్వు నిర్వహించాల్సిన కార్యం ముందుగా నియమించబడింది. ఈ దుర్గమ్మ ఆజ్ఞ లేనిది ఏం జరగదమ్మా. ఈ దుర్గమ్మ ఆజ్ఞ ఈ సృష్టిలో చేయవలసినవన్నీ కూడా కార్యాలను చూపించడానికి, చేయించడానికి ఎన్నో సంకేతాలు నీకు అందిస్తున్నాను. ప్రతి సందేశంలో కూడా నీకు ఏదో ఒక పరమార్థం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ సందేశము నీ కోసమే పంపాను అని ప్రతిరోజు ప్రతి సందేశం కూడా నీ కొరకే నేను పంపినట్టని నేను ముందుగానే నిశ్చయించుకొని ఈ సందేశాన్ని నీకు పంపాను. ప్రతిరోజు కూడా నువ్వు ఈ సందేశాన్ని విను. ఏదో ఒక సందేశము నీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఏ బిడ్డకైతే ఈ సందేశం అవసరమో ఆ బిడ్డ కోసమే నేను ప్రతిరోజు ఈ సందేశాన్ని పంపుతూ ఉంటానని దుర్గమ్మ ఈరోజు చెప్తున్నానండి. ప్రత్యేకంగా ఈరోజు ఈ సందేశం నిరూపించడానికి పలు విధాలుగా ప్రేరేపిస్తున్నాను. దుర్గమ్మే నీ మీద ప్రత్యేకంగా శ్రద్ధను చూపిస్తుంది, అభిమానిస్తుంది. అయితే ఈ సృష్టిలో కొన్ని కార్యాలకు నిన్ను సిద్ధం చేస్తున్నాను, కొన్ని సంకేతాలు పంపుతున్నాను. అందులో మొదటిది, ప్రపంచంలో ఏ పని చేస్తున్నా పుణ్యకార్యాలకు కావాల్సిన సమయాన్ని కేటాయిస్తావు. అంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడము, వారి ఆకలి తీర్చడము, ఆపదలో ఉన్న మనుషుల్ని, జంతువులను ఆదుకోవడము, అవసరంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు, ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలు అందించడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా ఈ దుర్గమ్మ ఎంచుకున్న వ్యక్తి అవుతారు. నిజంగా తల్లి ఈరోజు ఈ లక్షణం నీలో కూడా ఉంది. ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే దేవుడు వచ్చి కాపాడతారంటారు. అది అందరికీ సాధ్యం కాదు. ఆ పని అందరూ చేయలేరు. కేవలము కొద్ది మంది మాత్రమే చేస్తారు. వారిలో నువ్వు కూడా ఉన్నావు. నీ మనసుకు అనిపిస్తే ఇక్కడ చెప్పు.
దుర్గమ్మ, నేను కూడా ఆ వ్యక్తుల్లో ఉన్నానని నువ్వే చెప్పు. ఎలాంటి ఫలితం కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి, అసాధారణ వ్యక్తి ఎలాంటి ఫలితాలను ఆశించకుండా ఇతరులకు సహాయపడతారు. ఇలాంటి వాళ్ళని ఈ దుర్గమ్మ వ్యక్తిగా భావిస్తారు. ఇక రెండవ సంకేతం, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగి ఉండటం. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకు జరిగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముందుగానే తెలుస్తుంది, ఏదో ఆపద రాబోతుంది, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, చెడు జరగబోతుంది అనే విధంగా ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి నీకు ముందుగానే సూచనలు అందుతాయి. అందరికీ నువ్వు చెప్తూ ఉంటావు కూడా, చూస్తే పరిస్థితులు ఇలా ఉంది, ఇది జరగబోయేటట్లు ఉందని చెప్తూ ఉంటావు. నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. నీకు తెలుసా, ఎలా తెలిసింది, ఈరోజు నీకు ఇదంతా ఎలా తెలిసిందంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇది కూడా గమనించమ్మా, ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడున్నా ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయో ముందుగానే లెక్క కట్టి ఊహించేస్తావు. ఇతరులకు సహాయం చేస్తూ ఉంటావు. అది వారు పాటించేవారు కొందరైతే, వాటిని కొట్టి పడేసేవారు మరికొందరైనా. నువ్వు చెప్పినట్లుగా కూడా ఒక సూచనగా ఉంది కదా. ఏదో ఒక అద్భుత శక్తి నీ ద్వారా సంకేతాలను ప్రపంచానికి అన్నీ పంపుతుంది. ఇది దుర్గమ్మ శక్తి. ఈ తల్లి శక్తి నీ ద్వారా నువ్వు ఇచ్చే ఈ సూచనలు, చూపించే మార్గాలు నీ అంతరాత్మ ద్వారా వస్తాయి. అందుకే ఇలాంటి వారి దుర్గమ్మ ఎంచుకున్న బిడ్డలు. ఇక మూడవది, వివిధ రకాలుగా సాధువులు కనిపించడం. కలలో సాధువులు, మునులు, మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతాయి. అయితే వీరే కావాలనే నియమం అయితే లేదు. మహాపురుషులు ఎవరైనా రావచ్చు, లేదా అలౌకిక వ్యక్తులు కావచ్చు. నీ కలలోకి వస్తే చుట్టూ ఉన్న మంచి పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. దుర్గమ్మకు సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం, భగవంతుడికి సంబంధించిన వస్తువులు కనిపించడం, వినిపించడం, నెమలిపించడం, దొరకటం, ఉదయాన్నే గుడిలో గంట శబ్దం వినిపించడం, ఎప్పుడు నీతో ఎవరో ఒకరు ఉన్నట్లు కనిపించడం, ఇలా జీవితానికి కావలసిన ప్రతి అడుగులో ఎవరో సహాయపడుతున్నట్లు కనిపించడం, ఇవన్నీ కూడా దుర్గమ్మ నిన్ను తన వైపుకి లాక్కోబోతుందన్న సంకేతం. ఈ సంకేతాలు దుర్గమ్మ నీ వైపు అడుగులు వేస్తూ వస్తుంది. ఇక అలాంటి సమయంలో నువ్వు చాలా ధైర్యవంతులుగా, సంతోషంగా ఉండాలి. ఇన్నాళ్ళు ఇంత పిరికిగా ఉండి ఇంతటి ధైర్యం ఎక్కడిది నాకు అని నీ మనసు కనిపిస్తుంది. నువ్వు ధైర్యవంతురాలివి, పిరికిరాలివి కాదు. నీకే అర్థమవుతుందిగా. సృష్టిలో ప్రత్యేకమైన ఎత్తుగా నీకు నువ్వే అనిపిస్తావు. ఇక నాలుగవది, కామ, క్రోధ, లోభ, మోహ, మద ఆశ్చర్యాలతో పాటు చెడు కోరికలు కూడా తగ్గిపోవటం. ఈ లక్షణం కొద్దిమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు ఉంటుంది. ఏదో నిరాశ కలిగినప్పుడు, అనుకుని జరగనప్పుడు అప్పుడు తెలుస్తుంది, వీటన్నిటి మీద కూడా ఏ కోరిక లేదులే, ఇవి జరగవు, నా జీవితంలోకి రావు. కానీ చాలా మందిలో ఇది తక్కువగా ఉండటము లేదా నశించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోవు, కొద్దిగా దూరం అవుతాయి. ఒక్కొక్కసారి నీకు ధనం కావాలనిపిస్తుంది, ఆశ కలుగుతుంది, కోపం వస్తుంది. కానీ దాన్ని నువ్వు నియంత్రించుకోగల సామర్థ్యం నీకు ఉంది. కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు నీకుంది. ఇలాంటి భావాలు కలగటం కూడా చాలా సహజం. అవి రావటం, రాకపోవడము నీ చేతుల్లో ఉండదు. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునే పద్ధతి తెలుస్తుంది. వాటిని నియంత్రించగలవు. నీలో రేగిన ఆ చెడు ఆశలు, ఆలోచనలు, క్రోమ, మోహం ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యాన్ని నీకైతే కలిగిస్తాయి. అలానే ప్రతి ఒక్కటి అదుపులో ఉంచి నీ కాలి కింద పెట్టి తొక్కడం నీకు తెలుస్తుంది. అలాంటి సమయంలో దుర్గమ్మ నిన్ను ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకుందని అర్థం. నీపై అమ్మ కృప అపారంగా ఉందని అర్థం. ఇదొక గొప్ప సంకేతం. ఇక ఐదవది, నీ మనసులో ఎప్పుడు కూడా దుర్గమ్మ ఆలోచనలే, ఎప్పుడు కూడా భగవంతుడు నామస్మరణ కలగటం, ఎప్పుడు కూడా ఉరుకులు పరుగుల మీద నీ జీవితంలో దుర్గమ్మ నామస్మరణం చాలా కొద్దిమంది చెప్తారు. తనకు దొరికే ఆ ప్రతి అవకాశం కూడా దుర్గమ్మ వల్లే అని భావించడం, తనకు దక్కిందని దుర్గమ్మకు సమర్పించడం అనేది ఉత్తమమైన లక్షణం. ఆ లక్షణాలు నీలో ఉంటే అమ్మని ఎంచుకుందని భావించు. నువ్వు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తివైనా కూడా నువ్వు చేసే పనిని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా వదిలేకు. చేస్తున్న పనిని మానేసి రోజంతా ఆలోచిస్తూ అస్సలు ఉండకు. చేసే పనిని సంతోషంగా చేయి, ఆనందంగా చేయి, పరిపూర్ణతతో చేయి, మనసు పెట్టి చేయి. ఏ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్మ సేవకి, ఈ దుర్గమ్మ సేవకి కాస్త సమయాన్ని కేటాయిస్తావు. ఆ సమయంలోనే పరిపూర్ణంగా అమ్మని సేవిస్తావు. రోజు సాయంత్రం కాసేపు అమ్మని సేవించడానికి కొద్దిగా నువ్వు సమయాన్ని కేటాయిస్తావు. భగవన్ నామస్మరణ చేయడానికి సమయిస్తావు. ఆ ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపు సమయం గడుపుతావు.
ఆ అనుభూతిని నువ్వే స్వయంగా పొందుతావు. ఆ నామాన్ని ఎప్పుడు విడవకుండా ఏ పని చేస్తున్నానని తలుస్తూనే ఉన్నావు. భగవంతుణ్ణి స్మరిస్తావు. ఇలా ఉంటే దుర్గమ్మ నిన్ను ఎంచుకున్నట్లే కదా. మరి నీలో ఈ లక్షణాలు ఉన్నాయా అంటే నాతో నిర్మోహమాటంగా చెప్పుకో. నాకు ఈ లక్షణాలు ఉన్నాయమ్మా అని ఇందులో ఒక్కటైనా ఉంది నాకని ఇక్కడ చెప్పు. సరిపోతుంది, మురిసిపోతాను. ఇక ఆరోది అద్భుతమైన సువాసన అనిపించడం. నీ చుట్టూ ఎలాంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఏదో సుగంధాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా నీ చుట్టూ తెలుస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఆనందం గడుపుతావు. మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉండేలా మాటల చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇది అందరికీ సాధ్యం కానిది. కేవలము దుర్గమ్మ ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది. బ్రహ్మముహూర్తంలో కళ్ళు తెరవడము లేదా నిద్రలేవటం లాంటివి. ఇలాంటి సంకేతమే రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా ఉదయం 3 గంటల 5 గంటల మధ్యలో నిద్ర మెలకువస్తుంది. ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. దేవతామూర్తులు తిరిగే సమయం, దైవశక్తి తిరిగే సమయం, ఈ దుర్గమ్మ తిరిగే సమయం. ఆ సమయంలో లేచి కాస్త ధ్యానం చేసుకో, భగవంతుని తలుచుకో. అన్ని అవకాశాలు నీకు వస్తాయి. అన్ని ఆనందాలే, సంతోషాలే. ఇంతకు మించిన మహాభాగ్యం ఇంకేం కావాలి చెప్పు. నువ్వు ఈ దుర్గమ్మ ఎంచుకోబడ్డ బిడ్డవు. నీ జీవితం మారుతుంది. మాటిస్తున్నాను, నేను మారుస్తాను. ధైర్యంగా ఉండు. మరి ఇందులో నీకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో తప్పకుండా నాతో పంచుకో. అంటే నేను ఇంకా ఇంకా మురిసిపోతా అని ఈ దుర్గమ్మ ఈరోజు ఈ సందేశానికి అందించిందనుకో. నీలో ఏ ఒక్కటున్నా కూడా నిజంగా ఈ దుర్గమ్మ బిడ్డవే నువ్వు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.